ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందా లేదా సీఎం కేసీఆర్ చెప్పాలని బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. కవితను కాపాడేందుకే కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత నేతల సంతకాలు లేకుండా ప్రధానికి కేసీఆర్ దొంగలేఖ రాశారని విమర్శించారు. ఆప్ నేత సిసోడియాపై సొంత పార్టీ నేతలు లేని ప్రేమ కేసీఆర్ కు ఎందుకు అని ప్రశ్నించారు. స్కామ్ నుంచి బయటపడడానికి అవినీతి పరుల ముఠా ఏకమైందన్నారు. అవినీతి పరులను మోదీ సర్కార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంజయ్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులను విచారణ అసలే జరపదు. వాళ్ళు అరెస్ట్ చేయదు. సామాన్య వ్యక్తులతో అరెస్ట్ చేయాలి. వీళ్ళ మాత్రం అరెస్ట్ చేయదు. దర్యాప్తు సంస్థల అధికారులు ఎవరు కష్టపడి చదివి నిజాయితీ ఐఏఎస్ సంస్థలు, ఐపీఎస్ సంస్థలు, ఐఆర్ఆర్ సంస్థలు వాళ్ళందరి నేతృత్వంలో దర్యాప్తు సంస్థలు సిసోడియాను అరెస్ట్ చేయడం అక్రమము. దర్యాప్తు సంస్థలని ఇవాళ బీజేపీ చేతిలో ఉన్నాయి అని ఇష్టానుసారంగా ఇవాళ ముఖ్యమంత్రి తప్పుడు లేక సంతకాలు సంబంధిత నాయకుల సంతకాలు లేకుండా ఈ లెటర్ రిలీజ్ చేసింది. ఇది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలిసేసి తెలియజేసింది. ఇది ఈయన తయారు చేసింది. ఈ తయారు చేసి పెట్టిన ఈ దేని ఏమి పెట్టినట్టే ఇది ఆర్ట్ పార్టీ ద్వారా ఆ చూడడం పెట్టినట్టే. అంటే దొంగతనం చేసిన రెండు పార్టీలే ఇక్కడ రిలీజ్ చేసిందేమో బిడ్డ కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ బిడ్డ. ఈ పార్టీ అరెస్ట్ అయినటువంటి ఆ పార్టీ, రెండు పార్టీలు వచ్చి డ్రామా. దీని వెనుకంతా కూడా దేశంలో ఈ అవినీతి పార్టీలు అంటున్నప్పుడే అవినీతి వాళ్ళందరూ ఒక ముఠాగా పడేది. వాళ్ళ మీద విచారణ జరపదు. రాజకీయ నాయకులను విచారణ అసలే జరపదు. వాళ్ళని అరెస్ట్ చేయదు. సామాన్య వ్యక్తులతో అరెస్ట్ చేయాలి. వీళ్ళ మాత్రం అరెస్ట్ చేయదు. దర్యాప్తు సంస్థల అధికారులు ఎవరు కష్టపడి చదివి నిజాయితీ ఐఏఎస్ సంస్థలు, ఐపీఎస్ సంస్థలు, ఐఆర్ఆర్ సంస్థలు వాళ్ళందరి నేతృత్వంలో దర్యాప్తు సంస్థలు సిసోడియాను అరెస్ట్ చేయడం అక్రమము. దర్యాప్తు సంస్థలని ఇవాళ బీజేపీ చేతిలో ఉన్నాయి అని ఇష్టానుసారంగా ఇవాళ ముఖ్యమంత్రి తప్పుడు లేక సంతకాలు సంబంధిత నాయకులు